ఏదో కొన్ని కారణాలు ఉంటాయండి మనిషి అహంకారిగా మారిపోవటానికి. అధికారం ఉన్నటువంటి వాడు అహంకారిగా అధికారాన్ని బట్టి మారిపోతాడు. డబ్బున్నటువంటి వాడు డబ్బును బట్టి అహంకారిగా మారిపోతుంటాడు. అందమున్నవాడు అందాన్ని చూసి అహంకారిగా మారిపోతుంటాడు. బలమున్నవాడు బలాన్ని చూసి అహంకారిగా మారిపోతుంటాడు. కానీ ఇవన్నీ ఇచ్చేది దేవుడు అని తెలుసుకుంటే తప్ప నువ్వు తగ్గిలేవు, నువ్వు కాపాడుకోలేవు. బైబిల్ అంటే కథ కాదు, కథల పుస్తకం కాదు. ఎప్పుడో 1,00,000 సంవత్సరాల క్రితం జరిగింది, 2,00,000 సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేసి ఆధారాలు లేని స్టోరీలు, ఆధారమే లేనటువంటి కథల పుస్తకం కాదు బైబిల్. ఏంది బైబిల్? చరిత్ర కలిగిన చరిత్ర గ్రంథం బైబిల్. చరిత్ర చదివే వాళ్ళకి అర్థం అవుతుంది బైబిల్ చరిత్ర పుస్తకం అని. మన అందరి కనతండ్రి, సృష్టికర్త, మనల్ని కని పెంచి విపరీతముగా మనల్ని ప్రేమిస్తున్నటువంటి ఆ దేవదేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే పరిశుద్ధాత్మ సహాయముతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినాలి, విని ఆయన మాటల ప్రకారంగా ఈ బ్రతుకును మార్చుకోవాలి, బ్రతుకును దిద్దుకోవాలి, ఆయన మాటల్ని గౌరవించాలి అనే ఆలోచన, అలాంటి ఉద్దేశం కలిగి వచ్చి కూర్చున్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఈరోజు కొన్ని విషయాలు మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. బైబిల్ తెరిచి దేవుడు మనకు రాయించి ఇచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్ని చేత పట్టుకొని మర్యాదపూర్వకంగా కూర్చున్నాము అని అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు అని నేను వినాలి, దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు అని మీరు వినాలి. మనమందరము కూడా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు, అవునా కదా? ఇలా అనుకోకుండా మీరు వింటే మనం నష్టపోతాం. ఎందుకు అని అంటే, పాత నిబంధన కాలంలో చాలామంది రాజులు, చాలామంది మనుషులు, పెద్ద పెద్దవాళ్ళు నాశనం అయిపోయారు. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నారు, అన్యాయంగా బలి అయిపోయారు. కారణం ఏంటి అని అంటే, వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేది ప్రవక్త వచ్చి మాట్లాడుతుంటాడు దేవుని మాటలు, ప్రవక్త వచ్చి మాట్లాడుతుంటాడు దేవుని మాటలు. సూటిగా నేరుగా దేవుడు నాతో మాట్లాడాడు అని అనుకోకుండా, ఈయనెవరో ప్రవక్త అని పేరు పెట్టుకొని నా దగ్గరికే వచ్చి చెప్తున్నాడు, నాకే చెప్తున్నాడు వచ్చి ఇతను, ఎన్ని గుండెలు ఇతనికి అని చెప్పేసి వెనకాల దేవుడు ఉన్నాడు, దేవుడు పంపించాడు, దేవుడు తన ద్వారా మాట్లాడుతున్నాడు అనే సోయి లేకుండా వచ్చిన ప్రవక్తల్ని ఇబ్బంది పెట్టారు, హింస పెట్టారు, కొట్టారు, తిట్టారు. ఎంతో మర్యాదపూర్వకంగా వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే ఆయన పట్టుకొని రా అనేది. రాజులు, మాకేం తక్కువ, మేము రాజులం కదా, అధికారం మా చేతిలో ఉంది కదా, చట్టం ఈ ప్రపంచాన్ని ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళం కదా, మా ముందు అందరూ తలదించుతున్నారు, ఈయనేది డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నాడు, వాడిని పట్టుకోండి అని చెప్పేసి పట్టుకోవటం, కొట్టడం, హింసించటం, చంపటం కూడా. ఎవరిని? ప్రవక్తల్ని. విషయం ఏంటంటే, కనిపిస్తున్నటువంటి మనిషి ప్రవక్త, ఒక మనిషి వచ్చాడు, మనిషి మాట్లాడాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ మాట్లాడుతుంది సాక్షాత్తు దేవుడు, మాట్లాడుతుంది ఆ మనిషి ద్వారా సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు అనేటటువంటి విషయం ఒకవేళ నమ్మినట్లయితే వాళ్ళ జీవితం వేరే రకంగా ఉండేది, వాళ్ళ చరిత్ర ఇంకో కోణంలో ఉండేది, చాలా గొప్పగా ఉండేది. కానీ వాళ్ళ చరిత్ర చూడండి, రాజులు, చక్రవర్తులు సైతం, ఒక చక్రవర్తి ఉన్నాడు, దాదాపు మ్యాక్సిమం ఎక్కువ దేశాలను పరిపాలించినటువంటి, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి అని చెప్పొచ్చు, ప్రపంచాన్నే పరిపాలించినటువంటి చక్రవర్తి ఆయన. దేశాన్ని పరిపాలిస్తే రాజు అంటారు, ప్రపంచాన్ని పరిపాలిస్తే చక్రవర్తి అంటాడు. అంటే రాజులకు రాజు ఆయన. ఇంతకు రాజులకు రాజు ఎవరు చెప్పండి అని అనుకుంటున్నారు మీరు. రాజులకు రాజు అంటే, రాజులు చాలామంది ఉంటారు దేశాలకు, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజు. వాళ్ళందరినీ తన గుప్పెట్లో ఉంచుకొని వాళ్ళ పైన ఒక రాజు ఉంటాడు, ఆయన చక్రవర్తి అంటారు. ఆయనే రాజులకు రాజు. గత కాలంలో రాజులకు రాజు ఒక ఆయన ఉన్నాడు చరిత్రలో. ఒకసారి ఓపెన్ చేసి చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం
2వ అధ్యాయంలో ఒక చక్రవర్తికి దేవుడు ఒక కళ ఇస్తాడు. దేవుడు ఒక కళ ఇస్తాడు. ఏం కళ అనంటే మానవ ఆకారం ఒకటి కనపడుతుంది ఆయనకు కళలో. మానవ ఆకారం ఒకటి కనపడుతుంది కళలో. ఆకారం కనపడినప్పుడు ఆ ఆకారం ఎలా ఉంటుంది అంటే శిరస్సు బంగారంతో ఉంటుంది. బంగారం. ఈ రొమ్ము భుజములు వెండి, తెలుసు కదా వెండి. తర్వాత పొట్ట తొడలు ఇవేమో ఇత్తడి. అంటే ఎట్లుంది చూడండి, బంగారం కాస్ట్ ఎక్కువ, వెండి బంగారం కంటే తక్కువ, ఇత్తడి వెండి కంటే తక్కువ. ఉదరం అంటే తెలుసుగా, పొట్ట తొడలు ఇత్తడివి. తొడ కింద మోకాళ్ళు అరికాళ్ళు వరకు ఇనుము. పాదాల దగ్గర కాస్త మట్టి కూడా ఉంటుంది. ఇంకా మట్టి ఇంకా తక్కువ కదా కాస్ట్. ఇనుము ఇత్తడి కంటే ఇనుము తక్కువ కాస్ట్. సో ఈ 4 లోహాలు కలిగినటువంటి ఒక పెద్ద విగ్రహం కనపడుతుంది ఎవరికి? చక్రవర్తికి. ఆ విగ్రహం అలా నిలబడి ఉంటుంది కలలో. అటుపక్క చూస్తే రాయి, ఒక పెద్ద పర్వతంలో నుంచి ఒక ముక్క, ఒక రాయి పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. ఆ రాయిని తీసినోడు ఎవరు లేరు, కొట్టినోడు ఎవరు లేరు. ఆ రాయి దానంతటదే వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే పర్వతంలో నుంచి వస్తుంది. పెద్ద పర్వతంలో నుంచి తీయబడిన రాయి పరిగెత్తుకుని వచ్చేసి ఈ నిలబడి ఉన్నటువంటి బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి కొంచెం ఉంది కింద పాదాల దగ్గర, ఆ 4 లోహాలతో కలగలిపిన ఒక బ్రహ్మాండమైనటువంటి రూపం, విగ్రహం, మానవ విగ్రహం కనబడుతుంటే వచ్చిన రాయి ఎక్కడ తగిలింది అని అంటే పాదాల దగ్గర కొంచెం మట్టి ఉందని చెప్పాను కదా, అక్కడ తగిలింది. తగలంగానే ఆ విగ్రహం అంతా కూలి బూడిదైపోయి తుత్తునీలైపోయి గాలికి ఎగిరిపోయింది. అయితే ఆ కొట్టిన రాయి ఉంది చూసావా, ఆ రాయి అక్కడ పడిన వెంటనే విగ్రహమేమో తుత్తునీలుగా అయిపోయి గాలికి కొట్టుకొని పోతే అక్కడ పడ్డ రాయి మాత్రం మహాపర్వతంగా ఎదిగిందట. అర్థమవుతుందా? మహాపర్వతంగా ఎదిగింది. ఈ భయంకరమైనటువంటి బీభత్సమైనటువంటి ఇలాంటి కళ ఒక చక్రవర్తికి వచ్చింది. ఆ కళ చూసి, ఆ పర్వతాన్ని చూసి, అక్కడి నుంచి వచ్చిన చిన్న ముక్క రాయి ఇక్కడ పర్వతం అవ్వటం చూసి దొడలమని లేచాడు. కళ్ళ నుంచి లేచాడు. లేస్తే ఏదో భయానకమైన కళ వచ్చిందని మాత్రం గుర్తుంది, కానీ కళ ఏం వచ్చిందో గుర్తులేదు. మర్చిపోయాడు కళ. ఏం చేశాడు? మర్చిపోయాడు. మర్చిపోవటంతో నాకు రాత్రి కళ వచ్చింది. ఆ కళ చాలా భయంకరంగా ఉంది. ఆ కళ నేను మర్చిపోయినా. నాకు రాత్రి వచ్చిన కళ ఏంటో చెప్పగలిగే జ్ఞాని ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడేమో కనుక్కోండి. జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరినీ పట్టుకురండి అన్నాడు. ఏం చెప్పాలి? వచ్చిరు జ్ఞానులు. మేమే జ్ఞానులు అనుకునే పోటుగా వాళ్ళందరూ వచ్చి కూర్చుంటే, చెప్పండి అయ్యా, నీ కళ చెప్తే మేము భావం చెప్తామని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. నేను కళ చెప్తే నువ్వు భావం చెప్తావు సరే, కానీ నేను కళ మర్చిపోయినా. నేను కళ నువ్వే చెప్పాలి, దాని భావం కూడా నువ్వే చెప్పాలి అన్నాడు. దెబ్బకు చచ్చిపోయారు జ్ఞానులందరూ. అయ్యా ఇదేమన్నా బాగలేదు, ఇదేంది? నువ్వు కళ చెప్తే మేము భావం చెప్తాం, కానీ నువ్వు కళ కూడా మర్చిపోయినా కళ మీరే చెప్పాలి అంటే నీకు వచ్చిన కళ మేమేట చెప్పేది? ఏయ్, నేనెవరు? నేను చక్రవర్తిని. మీరు ఎక్స్ట్రాలు మాట్లాడద్దు. నేనేం చెప్తున్నా వినండి. కళ మీరే చెప్పాలి, భావం కూడా మీరే చెప్పాలి. ఓవర్ చేశారా బిడ్డ, ఇక్కడి నుంచి ప్రాణాలతో ఒక్కడు కూడా ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఎట్టుంటుంది? అవునా కదా? పరిస్థితి ఏందిరా? ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఏందిరా ఇట్లా ఇరుక్కుపోయినాం మనం? ఏంది ఇప్పుడు పరిస్థితి? ఇది ఎక్కడే న్యాయం? ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఉంటే పిలిపించుకొని మరి కళ చెప్పమంటాడు, భావం చెప్పమంటాడు. రే భావం చెప్పమంటే చెప్తాం, కానీ ఏదో ఒకటి
కళ ఎలా చెప్పేదిరా, ఆయనకు వచ్చిన కళ మనకి ఎటు తెలుస్తుందిరా అని చెప్పేసి విచిత్రం అందరూ షాక్ అవుతున్నారు. చూసిండు, లాభం లేదు. అరే ఆ కళ చాలా బీభత్సంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది, నన్ను మరలా నిద్రపోనీయదు, అసలు ఆ భయంకరమైన కళ ఏంటో నాకు కావాలి అంతే అని పట్టుబట్టాడు. ఇంకా లాభం లేదు, నాకు వచ్చిన కోపానికి, నాకున్న టెన్షన్కి అని చెప్పేసి సైనికులు పిలిచి ఆర్డర్ ఇచ్చేసాడు. ఏమన్నా తెలుసా, నేను జ్ఞాని అని ఎవడెవడైతే అనుకుంటున్నాడో ఈ నా సామ్రాజ్యంలో అలాంటి వాడిని ఒక్కడిని కూడా మిగిలించకు, అందరిని చంపాడు, అందరిని చంపేయి అని చట్టం పాస్ అయిపోయింది. రాజ్యాంగంలో ఒక చట్టం చేసాడు అంతే. ఇంకా చంపుకుంటూ వెళ్ళాలిగా. అలా వెళ్తున్న సందర్భంలో జ్ఞానుల జాబితాలో ఆ రాజ్యంలో దానియేలు గారు కూడా ఉన్నారండి. జ్ఞానుల జాబితాలో ఎవరున్నారు? దానియేలు గారు కూడా ఉన్నారు. దానియేలు గారి దగ్గరికి వచ్చారు సైనికులు. ఏంది సంగతి అన్నాడు. మిమ్మల్ని చంపేయబోతున్నాం అన్నాడు. ఎందుకు, ఏంటి కారణం ఏంటి? చంపేయండి కానీ కారణం చెప్పండి అన్నాడు. ఏం లేదు, ఇట్లా సంగతి. రాజుగారికి కళ వచ్చింది, రాజుగారు తెల్లారేసరికి మర్చిపోయిండు, కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి అని చెప్పిండు. మా వల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తేసారు జ్ఞానులందరూ. కాబట్టి జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళందరినీ చంపేయమని ఆర్డర్ వచ్చింది, అందుకోసమే నిన్ను చంపడానికి వచ్చినామని అన్నారు. అవునా, మరి నాకు ఇప్పటివరకు నేను జ్ఞాని, నేను చంపడానికి వచ్చినావు బాగుంది, కానీ ఇప్పటివరకు ఆ సంగతి నాకు చెప్పినావు అన్నాడు. చెప్పలే, ఇప్పుడే కదా నువ్వు నాకు చెప్తుంది, నాకు ఒక రోజు టైం అన్నాడు. చెప్తావా? చెప్తా, ఒకరోజు టైం అన్నాడు. అమ్మా చెప్పేస్తావు, అయితే చెప్పేస్తా, పోయి రాజుగారికి చెప్పు అన్నాడు. బాగా వినండి, నేను చెప్తా, నీకెందుకు, రాజుగారికి చెప్పు, ఒక్కరోజు టైం, ఒక్కరోజు చాలు. నేను నెలలు అడగట్లే, ఒకటే రోజు. నేను సంవత్సరాలు అడగట్లే, ఒకటే రోజు అన్నాడు. సరే అని చెప్పేసి ఆయన రాజు దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు. అమ్మయ్య, మిగతా జ్ఞానులు అనుకునే వాళ్ళందరూ బతికిపోయారు. మా బతికిచ్చినావు నాయన, నువ్వు చిన్న పిల్లోడి అయినా. అప్పటికి మన దానియేలు గారి వయసు ఎంత తెలుసా? 17-18 సంవత్సరాలు. ఎంత నీ వయసు ఎంత తమ్ముడు? 17. నీ ఏజే, దానియేలు ఏజీ, నీ ఏజ్లో ఉన్నప్పుడే జరిగింది ఇదంతా. నీకేమైనా తెలుసా? ఏం తెలియదు. నీ ఏజ్లో ఉన్నటువంటి దానియేలు చూడు, చక్రవర్తి దగ్గర ఉన్నటువంటి జ్ఞానులు అనుకునేటటువంటి వాళ్ళందరూ చావబోతుంటే వాళ్ళందరినీ 17 సంవత్సరాల బాలుడు కాపాడటం అంటే మామూలు విషయమా? జ్ఞానులకే జ్ఞాని అయ్యాడు. ఇప్పుడు ఎట్ట చెప్తాడు అని చెప్పేసి మిగతా వాళ్ళు చూస్తున్నారు ఆయన వైపు. ఒక్కరోజు టైం అడిగినా బాగానే ఉంది, రేపు కనుక ఇతను చెప్పకపోతే మన పరిస్థితి ఇంద్ర బాబు అని అనుకుంటున్నారు మిగతా వాళ్ళందరూ. ఒకరోజు సమయం అడిగిండు బాగుంది, మరి రేపు కనుక ఇతను చెప్పకపోతే మళ్ళా జావుడే గారా. అరే మనం ఈ దేశం కాదు ఈ సామ్రాజ్యం, ఎన్ని సామ్రాజ్యాలంటే చాలా సామ్రాజ్యం పరిపాలిస్తున్నాడు ఈయన, వీళ్ళు రానటువంటి ప్రాంతంలో పారిపోతాం అంతే అనుకొని ఉంటారా? బతుకు మీద తీపి ఉన్నోడు, బ్రతకాలనుకునేటటువంటి వాడు ఏమనుకుంటాడు? కంటికి కనబడకుండా పారిపోదాం. ఒక్కరోజు టైం ఇచ్చిండు, ఈ ఒక్కరోజు ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్దాం, ఎక్కడ దాక్కోనగలిగితే అక్కడికి వెళ్దాం, గుహలల్లోనూ, సొరంగాల్లోనూ, అడవులల్లోనూ ఎంత దూరం పడితే అంత దూరం వెళ్ళిపోదాం, మొత్తానికి మనం మాత్రం దక్కించుకుందాం, పానం ఏదో ఒక రకంగా దక్కించుకుందాం అనేటువంటి ప్లాన్లు వేసుకున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు ఉండి ఉంటారు, అవునా కదా? కానీ ఆ బాబు ఎట్లా చెప్తాడు అని చెప్పేసి చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ బాబు ఎట్లా చెప్తాడు, ఈయనకి ఎట్లా ఇంత జ్ఞానం ఎక్కడ? మనం తల నెరిసినటువంటి పండితులం, జ్ఞానులం అయినా కూడా చేతులు ఎత్తేస్తే ఈయనేంటి, ఈయనకున్న ఆ ధైర్యం ఏంటి, ఎక్కడిది ధైర్యం, ఇంత ధైర్యం అని చెప్పి చూస్తున్నారు అందరూ. చూస్తుంటే ఈయన ఏం చేస్తాడో ఈరోజు, ఇప్పుడు ఒకరోజు టైం అడిగింది కదా, ఈ టైం లోపల అసలు ఈయన ఏం చేయబోతున్నాడు అని చెప్పేసి అందరూ చూస్తుంటే ఆయన పోయి తనతో 3 ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ పేరేం పేర్లో తెలుసా ఎవరికన్నా? షద్రక్, మెషక్, అబేద్నెగోలు. గుర్తుందా? ఐడియా వచ్చిందా? ఆ ఫ్రెండ్స్ చెప్పాడు, ఇదిగో మీరు కూడా మీ గదుల్లోనికి వెళ్ళిపోండి, నేను కూడా నా గదిలోకి వెళ్ళిపోతాను, మీరు కూడా మోకరించి ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తాను. మనకు దిక్కు ఇప్పుడు ఆయన ఒకడే,
మనకంత జ్ఞానం లేదు, మనకంత సీన్ లేదు. తల నెరిసిన పండితులు ఏం చేశారు? చేతులు ఎత్తేశారు. మన వల్ల ఏడైతుంది? మనం వెళ్ళి మనల్ని సృష్టించిన ఈ సమాజాన్ని, ఈ సమస్త సృష్టిని, ఈ యావత్తు భూమండలాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనతో ఉన్నాడు కదా, పద ఆయన కాలు పట్టుకుందాం, పద ఆయనను గోజాడదాం పద అని చెప్పేసి వెళ్ళారండి. గదిలోకి వెళ్ళి ప్రార్థన ఆరంభమైంది. కథం. మరి దేవుడు కదా, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇప్పుడు మిగతా వాళ్ళు ఉంటారు కదా, మిగతా జ్ఞానులు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ జ్ఞానులుగా పిలువబడుతున్నప్పటికీ నిజ దేవుని దగ్గర లేరు వాళ్ళు. వాళ్ళందరూ ఏం చేస్తారు? ఒరే, మనం కూడా మన దేవతలు చాలా ఉన్నాయి, వాటికి పూజ చేశాము, ప్రార్థన చేశాము, ఎన్ని చేసినా ఏమి చేయండి, ఈయన దేవుడు మాత్రం ఏం చేస్తాడురా అని అనుకుంటారా అనుకోరా? ఎందుకనంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ లోకంలో ఏమనుకుంటారంటే, మన గుళ్ళు గోపులాల లెక్క వాళ్ళది చర్చి, మన దేవుడు ఉన్నట్టు వాళ్ళకు వాళ్ళ దేవుడు అని అనుకుంటారు తప్ప, ప్రపంచానికి ఒక్కడే దేవుడు, ఆ ఒక్క దేవుని దగ్గర వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నమ్ముకున్నదే నిజమైనటువంటి దేవుడు అన్న సంగతి వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. జనరల్గా లోకంలో ఏమనుకుంటారు మనుషులందరూ? మాకు దేవుడు ఎలాగో వాళ్ళకు దేవుడు అలానే, మా దేవుడు మాకుంటే వాళ్ళ దేవుడు వాళ్ళకుంటాడు అని అనుకుంటారు. కానీ వాళ్ళు అలా భ్రమపడుతున్నారు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు కూడా ప్రయత్నం చేయకుండా ఉంటారా? వాళ్ళకు కూడా గుళ్ళు గోపురాలు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా దేవుళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేతులతో వాళ్ళు నిర్మించుకున్న దేవుళ్ళు. కానీ ఇక్కడ దానియేలు గారు నమ్మిన దేవుడు ఎవరు? మనుషులందరినీ తయారు చేసిన దేవుణ్ణి నమ్ముకున్నాడు, నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఉన్నాడు, ఆ దేవునికి భక్తుడుగా ఉన్నాడు ఈయన. మిగతా వాళ్ళందరూ వాళ్ళు తయారు చేసుకున్న దేవుణ్ణి నమ్ముతున్నారు. కానీ దానియేలు గారు దానియేలుని నిర్మించిన దేవుడిని నమ్ముకొని ఉన్నాడు, సృష్టిని, ఈ భూమండలాన్ని తయారు చేసినటువంటి దేవుణ్ణి, గాలిని తయారు చేసినటువంటి దేవుడిని నమ్ముకొని ఉన్నాడు. అంటే సజీవుడైన దేవుడు, ఉన్నవాడైనటువంటి ఏకైక దేవుడు ఆయన నమ్ముకొని ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళేసి ప్రార్థన చేస్తే సేమ్ టు సేమ్ ఆ కళ రాత్రిపూట దేవుడు దానియేలు గారికి అదే కళ ఇచ్చేసి ఆ కళ భావం కూడా చెప్పేసి వెళ్ళిపోయాడు రాత్రిలే. ఇంకా తెల్లారి లేచిండు దానియేలు గారు. తెల్లారి లేచి, నేను వస్తున్న రాజు దగ్గరికి, చక్రవర్తి దగ్గరికి అన్నాడు. అమ్మ బాపురే, అంతేనా దానియేలు గారు? ఒకసారి ఆలోచించుకో. ఆడికి పోయిన తర్వాత నువ్వు చెప్పలేదనుకో, మళ్ళీ తిరిగి వచ్చుడు ఉండదు, ఇక మళ్ళీ తిరిగి వచ్చుడు లేదు కాడ. ఒకసారి ఆలోచించుకోనంటే ఆలోచించుకునే పనే లేదు మనకి ఇక్కడ. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, వచ్చేసింది, చెప్పేశాడు దేవుడు పదా అని చెప్పేసి. అంటే సైనికులు వెళ్ళారు. అయ్యా ప్రభువా, మరి వస్తున్నారు నీ కళ చెప్పడానికి, భావం చెప్పడానికి. అంటే అంత సమర్థుడు ఉన్నాడా? ఏది చెప్పేశాడా? నేను కనిన కళ మర్చిపోతే ఆయన చెప్పేశాడా? మరి వస్తున్నాడు అని అంటే, సరే రమ్మని చెప్పు అని చెప్పేసి అన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత చూస్తే చిన్న పిల్లోడిగా ఉన్నావు, నువ్వు చెప్తావు నా కళని? నువ్వు చెప్పగలవా నా కళని? నీ వల్ల ఎవడవుతుంది అని అంటాడు రాజు. అప్పుడు అంటాడు దానియేలు గారు అంటారు, నువ్వు నన్ను చూసి తక్కువ అంచనా వేస్తే ఎట్లా? నేను బుడ్డోన్నే, నేను చిన్నపిల్లోనే నీ కళ్ళ ముందు. కానీ నువ్వు మర్చిపోయిన కళను చెప్పేంత జ్ఞానం కానీ, సత్తా కానీ, సబ్జెక్ట్ కానీ నా దగ్గర లేదన్నాడు. లేదా? మరి ఎందుకు వచ్చిన ఇంత దూరం అని అంటే, నాకు లేదన్నాను కానీ నేను నమ్మిన నా దేవునికి లేదని చెప్పలేదే. నిన్ను, నన్ను, మనల్ని, ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు పరలోకమందు. చూడొకసారి ఆ మాట, 2వ అధ్యాయము 27 నుంచి దానియేలు గారు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. దానియేలు రాజ సమూహములో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను అంటే సమాధానం చెప్పాను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారిడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను చెప్పజాలరు, జాలరు. ఎవడి వల్ల కాదో తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరుచుగల దేవుడొకడు పరలోకమందున్నాడు. ఎక్కడున్నాడు? మర్మములను బయలుపరచగల దేవుడొక్కడే ఉన్నాడు పరలోకంలో. దేవుడొక్కడు ఉన్నాడు.
అంత్యదినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నబుకద్నెజరునకు తెలియజేసాను. అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుతున్న ఆ చక్రవర్తి ఎవరు? ఆయన పేరేంటి? నెబుకద్నెజర్. బబులోను సామ్రాజ్యానికి అధిపతి. క్రీస్తుకు పూర్వం 606లో 607 606 ఆ ప్రాంతములో ఆరంభమైన ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యం. అక్కడి నుంచి కరెక్ట్గా 70 సంవత్సరాలు ఏకధాటిగా ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యం ఇది. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యం ఇది. ఇది బైబిల్లో మాత్రమే కాదు, నువ్వు పుస్తకాల్లో చదువు, ప్రపంచ చరిత్రల్లో చదువు, ఈ సామ్రాజ్యం గురించి ఉంటుంది, ఈ చరిత్ర ఉంటుంది. బైబిల్ అంటే కథ కాదు, కథల పుస్తకం కాదు. ఎప్పుడో 1,00,000 సంవత్సరాల క్రితం జరిగింది, 2,00,000 సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేసి ఆధారాలు లేని స్టోరీలు, ఆధారమే లేనటువంటి కథల పుస్తకం కాదు బైబిల్. ఏంది బైబిల్? చరిత్ర కలిగిన చరిత్ర గ్రంథం బైబిల్. చరిత్ర చదివే వాళ్ళకి అర్థం అవుతుంది బైబిల్ చరిత్ర పుస్తకం అని. అర్థమవుతుందా? ఆ చరిత్రను నడిపించిన దేవుడు ఈరోజు యేసుక్రీస్తును మన కోసం పంపించాడు 2000 సంవత్సరాల క్రితం. ఆ యేసుక్రీస్తును నమ్ముకొని బ్రతుకుతున్నాం మనం దేవుని కుమారుడుగా. దేవుడు మన కోసం పంపించిన దేవుని దూత, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అని నమ్ముకొని మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఆ కాలంలో ప్రపంచాన్ని ఏలినటువంటి ఒక చక్రవర్తి నెబుకద్నెజర్. ఇంటర్నెట్లో కొట్టినా దొరుకుతుందండి. హూ ఈజ్ నెబుకద్నెజర్ అని కొట్టినా కూడా చరిత్రలో, యూట్యూబ్లో, మన గూగుల్లో కొట్టినా కూడా దొరుకుతుంది మనకి ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో అలాంటి చక్రవర్తి ముందు నిలబడి ఉన్నటువంటి వ్యక్తి, నిలబడటానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడో చూస్తున్నాం మనం. దానియేలు అనేటటువంటి ఒక భక్తుడు చక్రవర్తి ముందు నిలబడిన బాలుడు నిలబడి, నిజమైన దేవుడు ఒకడున్నాడు, పరలోకమందున్నాడు, ఈ భూలోకంలో మర్మాలన్నీ విప్పగలడు, అన్నీ ఆయన చేస్తాడు అని చెప్పి ఆ కళ గురించి మొత్తం చెప్పేసిన తర్వాత, ఇప్పుడు కళ ఎట్లాగా మీకు నేను చెప్పాను కదా, ఆ కళ మొత్తం నీట్గా చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఏమంటాడు తెలుసా? ఒక్కసారి 35 నుంచి చూడండి. అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా, వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి, చెప్పాను కదా ఇందాక, ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమైపోయిందట. సర్వభూతలమంత మహాపర్వతము ఆయనో. తర్వాత 36 వచనం చూడండి. తాము కనిన కల ఇదే. రాజుతో చెప్పాడు, ఇది తాము కనిన కల అని కలమతం చెప్పేశాడు. దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పేదము అన్నాడు. దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పేదము. నెక్స్ట్ మాట 37. రాజా, చక్రవర్తితో మాట్లాడుతున్నాడు. రాజా, పరలోకమందున్న దేవుడు, ఎవరు? పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. అంటే ఇప్పుడు నెబుకద్నెజర్కి బలాన్ని ఇచ్చింది ఎవరు? నెబుకద్నెజర్కి రాజ్యాన్ని ఇచ్చింది ఎవరు? నెబుకద్నెజర్ని చక్రవర్తి చేసింది ఎవరు? అనా కదా. మరి ఇది ప్రపంచానికి తెలియాలి కదా. బబులోను సామ్రాజ్యం గురించి, నెబుకద్నెజర్ గురించి, చక్రవర్తి గురించి, ఆ సామ్రాజ్యం గురించి చదువుతున్నటువంటి వాళ్ళందరికీ, ప్రపంచంలో ఉన్న మేధావులు అనుకునేటటువంటి వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, బబులోను సామ్రాజ్యం నిలబడటానికి గల కారణం ఎవరు? దేవుడు. ఎవరా దేవుడు అని అంటే, నువ్వు నమ్ముకున్న దేవుడు కాదు, నువ్వు నమ్ముకున్నటువంటి, నువ్వు తయారు చేసుకున్న దేవుడు కాదు, నేను తయారు చేసిన దేవుడు. నువ్వు తయారు చేసుకుని పెట్టుకున్నావే వాళ్ళు కాదు, నిన్ను నిర్మించిన వాడు, నీ కోసం సృష్టిని నిర్మించిన వాడైనటువంటి ఏకైక దేవదేవుడు బబులోను సామ్రాజ్యాన్ని నిలబెట్టాడు. బబులోను సామ్రాజ్యాన్ని నిలబెట్టి ఏమంటున్నాడు? తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు, ఇది చదవండి మీరు. తమరు చూస్తున్నారా? ఎక్కడుంది తమరు అనేది? 37లో 2వ మాట. తమరు రాజులకు రాజై ఉన్నారు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, రాజులకు రాజు ఎవరు?
నెబుకద్నెజరు అనే చక్రవర్తి రాజులకు రాజై ఉన్నాడు. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుష్యులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నింటినీ ఆయన అంటే దేవుడు తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు అన్నాడు. అర్థమవుతుందా? అంటే దేవుడు రాజులకు రాజుగా చక్రవర్తిగా నెబుకద్నెజరుని నిలబెట్టింది ఎవరంటే దేవుడు. అంత మాత్రమే కాకుండా ఆయనకి మనుషుల మీద మాత్రమే కాదు, జంతువుల మీద కూడా, పక్షుల మీద కూడా ఏం చేశాడు? అధికారం ఇచ్చాడట దేవుడు. ఎవరికి? నెబుకద్నెజరుకి. అందుకోసమే ఈ మాట చెప్పిన తర్వాత, ఈ మాట దేవుడు ఆయనకు తెలియచేసిన తర్వాత ఈ నెబుకద్నెజరు అనేటటువంటి చక్రవర్తి ఏం చేశాడు తెలుసా? ఆహా, అంటే నేను మనుషులకు మాత్రమే కాదు జంతువులకు కూడా రాజునేనా? అవును. పక్షులకు కూడా రాజునేనా? అవును. ఇంత ఘనత నాకు ఇచ్చాడా దేవుడు అని అన్నప్పుడు, ఎస్, ఇంత అధికారం దేవుడు నీకు ఇచ్చాడు అని చెప్పగానే ఆ రాజు ఏం చేసిండో తెలుసా? ఆ చక్రవర్తి ఏం చేసిండో తెలుసా? నెబుకద్నెజరు జంతువులను పక్షులను కూడా పరిపాలించాలి అని ఒక పెద్ద ఉద్యానవనం కట్టించాడు. ఏం కట్టించాడు? దాన్నే ఇంగ్లీష్లో హ్యాంగింగ్ గార్డెన్ అన్నారు, తెలుగులో వ్రేలాడే ఉద్యానవనం అంటారు దాన్ని. వ్రేలాడే ఉద్యానవనం. నువ్వేం క్లాసులో చదువుకున్నావు? 8th క్లాస్. నువ్వెంత చదువుతున్నావు తమ్ముడు? చదువుతున్నావా మానేసినవా? అయిపోయిందా? మానేసావా? ప్రపంచంలో 7 వింతలు, 7 వండర్స్ ఏంటేంటో చెప్పగలరా? తాజ్మహల్, ఇంకా ఎవరెస్ట్ శిఖరం హైట్లో, చైనా వాల్, ఈఫిల్ టవర్. ఇదిగో ఇప్పుడు నేను చెప్పానే హ్యాంగింగ్ గార్డెన్, వేలాడే ఉద్యానవనం అని చెప్పానా? ఇది కూడా 7 వింతల్లో ఒక వింత. ఇంటర్నెట్లో కూడా చూడండి, ఇప్పటికీ ఉంది. ఈ నెబుకద్నెజరు కట్టించినటువంటి హ్యాంగింగ్ గార్డెన్ ఇప్పటికీ ఉంది ప్రపంచంలో, తెలుసా? టూరిస్టులు ఇప్పుడు పోయి కూడా చూస్తున్నారు. ఆ బబులోను ఇరాన్లో అనుకుంటాను, ఇరాక్లోను అక్కడ హ్యాంగింగ్ గార్డెన్ ఎవరు కట్టించారు? ఎందుకు కట్టించాడు? దేవుడు చెప్పాడు కాబట్టి. ఇప్పుడు ఇది నిలువెత్తు సజీవ సాక్ష్యంగా ఆ కట్టడం కనబడుతుందా లేదా నేటికి? ఇప్పుడు బైబిల్ ఎంత సత్యం మీకు అర్థమవుతుందా? బైబిల్లో చెప్పబడింది దానికి నిలువెత్తు నిదర్శనం కనబడుతుందా లేదా? గుండెలు జల్లనాలు అవుతుంది అనా అవుదా? దమ్ముందా ఎవడైనా బైబిల్ని కాదనేవాడు? ఎంత నిజం ఇది! చరిత్రలో బైబిల్లో రాయబడినటువంటి నెబుకద్నెజరు ఉన్నాడా లేదా? బబులోను సామ్రాజ్యం ఉందా లేదా? ఆ చక్రవర్తి కట్టించినటువంటి ఉద్యానవనం నేటికి 7 వండర్స్లో 7 వింతల్లో ఒక వింతగా నిలబడి ఉందా లేదా? దుమ్ములేసిపోవాలి, అట్లుంటుంది బైబిల్. తక్కువ అంచనా వేయొద్దు. నిజ గ్రంథం, నిజమైన దైవ గ్రంథం ఇది. చరిత్ర ఎప్పుడైతే దానియేలు గారు అతనికి చెప్పాడో, దేవుడు నీకు పక్షుల మీద కూడా జంతువుల మీద కూడా అధికారం ఇచ్చాడు అనగానే వెంటనే పోయి గడేశాడు కదా. నేను జంతువుల మీద కూడా రాజునట, నేను పక్షులను కూడా ఏలాలట అని చెప్పేసి పక్షులను జంతువులను ఏలటానికి ఒక ఉద్యానవనం కట్టించాడు ఆయన. అర్థమవుతుందయ్యా? అలాంటి దేవుడు మన దేవుడు, నిజమైన దేవుడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? అలాంటి చక్రవర్తి ఆ ఉద్యానవనం కట్టేసిన తర్వాత నాకు ఎదురు లేదు, నాకు తిరుగు లేదు అని చెప్పేసి ఆయన పరిపాలిస్తున్నటువంటి దేశాలన్నీ నా చేతి కిందనే, రాజులకు రాజు, ప్రపంచాన్ని ఏలుతున్న చక్రవర్తి, ఇక నాకు తిరుగులేదు, నాకు ఎదురెవడు, నాకు తిరుగులేదు అని చెప్పేసి అహంకారుడైపోయి నేనే దేవుణ్ణి అనే స్థాయికి వచ్చేసాడు. అహంకారం భయంకరమైనటువంటి తలబిరుసు వచ్చేసింది. అప్పుడు కొన్నాళ్ల తర్వాత వచ్చింది అది. ఉద్యానవనం కట్టించేసేసి, పట్టణాలు కట్టించేసేసి, నేనే చక్రవర్తిని, రాజుని. ఎక్కువ సంవత్సరాలు పరిపాలిస్తాడు ఆయన. ఎక్కడ 26, 30, 40 దాకా పరిపాలిస్తాడు. 40 సంవత్సరాల దాకా పరిపాలిస్తాడు ఆయన. చాలా సంవత్సరాలు పరిపాలిస్తాడు. సో అలా ఎప్పుడైతే ఆయనకు తలబిరుసు వచ్చేసిందో, ఎప్పుడైతే అహంకారం వచ్చేసిందో, అప్పుడు దేవుడు మరలా దానియేలుని పంపిస్తాడు ఆయన దగ్గరికి. ఎవరిని పంపిస్తాడు? దానియేలు గారిని మరలా పంపిస్తాడు ఆయన దగ్గరికి. పంపించి ఉట్టినే పంపించడు, మరలా కలిస్తాడు. కళ
మరలా కళ ఎవరికి ఇస్తాడు? నెబుకద్నెజరుకే. మళ్ళా కళ పెడతాడు. రాత్రి పడుకున్నప్పుడు కళ వస్తుంది. ఎవరికి? నెబుకద్నెజరుకి. ఈసారి కళ గుర్తుంటుంది. ఎవరికి? నెబుకద్నెజరు గారికి కళ గుర్తుంటుంది. అసలు ఇంతకు ఆయనకు వచ్చిన కళ ఏంటో తెలిసి చెప్పనా? పడుకుంటే కళలో ఒక పెద్ద వృక్షం అంటే చెట్టు, పెద్ద వృక్షం. ఎంత పెద్దగా ఉందంటే భూమి మీద నుంచి చూస్తే పైన ఆకాశాన్ని తాకుతుంది అది. అంత పెద్ద వృక్షం, చెట్టు. దాని కొమ్మలు భూమిని కప్పేసింది. భూమిని కప్పేయటం అంటే ఏమైనా చచ్చిన విషయమా? చాలా పెద్దది. దాని కొమ్మల మీద ఆకాశ పక్షులన్నీ బతుకుతున్నాయి. దాని నీడ కింద భూజంతువులన్నీ బ్రతుకుతున్నాయి. అంత పెద్ద చెట్టు. సకల ఫలాలున్నాయి, అన్ని ఫలాలు ఆ చెట్టు మీద. దాని నీడనే ప్రపంచం బ్రతుకుతుంది అని చెప్పొచ్చు. ఆ రేంజ్లో కనబడుతుంది ఆ వృక్షం. అంత పెద్ద వృక్షం ఉంటే ఆ వృక్షం ఏంద్రబాబు ఇంత పెద్దగా ఉంది, ఇంత ఘోరంగా ఉంది అని చెప్పేసి చూస్తూ ఉండగా పైనుంచి ఒక దేవదూత దిగి వచ్చేసి ఏమంటుందంటే, ఈ చెట్టును నరికివేయండి. ఈ చెట్టును నరికి వేసేసి దీని మీద ఉన్నటువంటి పక్షుల్ని పారదోలండి, దీని కింద ఉన్నటువంటి జంతువుల్ని పారదోలండి, దూరం వేసేసి ఈ చెట్టును మాత్రం నరికేసేయండి అని అంటాడు. ఆ చెట్టు కొమ్మలన్నీ నరికి వేసేసి ఆ మొద్దును అడవిలో పడేస్తే మంచుకు తడవాలి, ఎండకు ఎండాలి, ఆ మొద్దు అలా ఉండాలి గడ్డిలో అని చెప్పేసి అంటాడు. ఈ విధమైనటువంటి బీభత్సమైన భయంకరమైనటువంటి కళ వస్తే కళ గుర్తుంది. ఈసారి ఏంద్రపై ఇంత భయంకరమైన కళ వచ్చిందని చెప్పేసి జ్ఞానులందరినీ పిలిపించాడు. మళ్ళా జ్ఞానులు పిలిపిస్తే, రే ఇంతకుముందు మీరు కళ చెప్పుడు అని అంటారుగా, కళ చెప్తే భావం చెప్తాం అంటారు కదా, ఇప్పుడు చెప్తా కళ, ఈ భావం చెప్పండి రా అని చెప్పేసి కూర్చోబెట్టండి జ్ఞానులందరినీ. చెప్పండి అయ్య గారు, రాజుగారు మీరు చెప్పండి, మేము చెప్పేస్తామనంటే టక 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 కళ చెప్పిండు. ఇప్పుడు చెప్పండి రా అన్నాడు. కష్టమేగా ఎట్లా చెప్పేది? ఈ చెట్టేంది, ఈ నరుకుడేంది, ఈ పక్షులేంది, ఈ చెట్టు పోయిపోయి అంత ఆకాశం అంతా ఎత్తుండటం ఏంది? అయ్యా ఏమనుకో మాకు అని అంటే, మరి ఇందాక ముందు పోయినసారి పెద్ద బిళ్ళ బూటి తిరిగారు మీరు. అప్పుడు అంటాడు రాజు, మీ వల్ల కాదు నాకు తెలుసు, ఆయన పిలుచుకురండి, పోయినసారి చెప్పి నేను పిలుచుకురాని అంటాడు. పోయినసారి నాకు కళ కూడా చెప్పాడు, భావం కూడా చెప్పాడు, ఆయన కాస్త తీసుకురండి అని అంటే అప్పుడు మళ్ళీ వస్తాడు ఆయన. ఎందుకు ఆయనే పదే ఆయనే పిలుస్తున్నారు, ఆయనే చెప్తున్నాడు. ఎందుకనంటే ఆయనే సృష్టికర్త అయిన దేవుడిని నమ్ముకున్నాడు. మిగతా వాళ్ళందరూ బొమ్మలు నమ్ముకున్నారు. మిగతా వాళ్ళందరూ ఈ మనుషులు తయారు చేసిన దేవుడిని నమ్ముకుంటే ఆయన మాత్రమే మనుషుల్ని తయారు చేసిన దేవుడిని నమ్ముకున్నాడు. కాబట్టి మరలా ఆయన వచ్చి అంటాడు, రాజా మరి కళ భావం చెప్తాను, మీరు ఫీల్ అవ్వద్దు అంటాడు. కళ భావం చెప్తా కానీ మీరు ఫీల్ అవ్వద్దు అంటాడు. నేను ఎందుకు ఫీల్ అవుతా కళ భావం చెప్తానంటే, ఫీల్ అవుతారు మరి, అట్లాంటిది ఆ కళ అంటాడు. అవునా, సరే ఏం ఫీల్ అవ్వాలి చెప్పు అంటాడు. ఆ చెట్టు ఎవరో కాదు రాజా, నువ్వే. నీ సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందా లేదా? నీ చేతి కిందనే అందరూ బ్రతుకుతున్నారా లేదా? జంతువులు కూడా నీ నీడల్లోనే బ్రతుకుతున్నారా లేదా? నువ్వే ఆ చెట్టు. ఓహో ఇట్టొచ్చిందా వ్యవహారము అన్నాడు. మరే నువ్వే ఆ చెట్టు. మరి ఏంది చెట్టు నరికేశారు అని అంటే, అవును దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు అంటే, ఒరే ఎందుకు అంటాడు. మరి దేవుడు శిక్షించకుండా ఉండాలి అని అంటే నువ్వు నీ బుద్ధి మార్చుకోవాలి. నీకు అహంకారం పట్టింది, నీ కళ్ళు నెత్తికెక్కినాయి, బాగా ఓవర్ చేసినావు నువ్వు. ఈ అధికారం ఇచ్చింది దేవుడు అయితే నీ ఆలోచన ఆడదానికి పోయింది. ఇంత తలబిరుసు ఎందుకు, ఇంత అహంకారం ఎందుకు నీకు? నువ్వు చక్రవర్తి కావచ్చు, కానీ దేవుని ముందు నువ్వు పిట్టలాంటివే. నువ్వు ఎంత పోటుగానివైనా కావచ్చు భూలోకంలోనే అది, కానీ దేవుని ముందు నువ్వు చీమంతా కూడా కావు దేవుని ముందు. అవునా కదా? కాబట్టి ఓవర్ చేసినావు నువ్వు. మానేసుకుంటారంటే దేవుడు ఆపేస్తాడు, లేదంటే నీ తాడు తీస్తాడు. చెప్పింది మనిషి, చెప్పించింది దేవుడే చెప్పించాడు అని పోయినసారి అనుకున్నాడు. బాగుంది కదా, కళ బాగుంది. ఎప్పుడైనా చూడండి, బాగా ఆలోచన చేయండి. మనిషి యొక్క తీరు ఎట్లుంటుంది అని అంటే, మంచి చెప్తే దేవుడు నీకు ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు అని అన్నాడు అనుకో, అమ్మ దేవుడు ఎంత మంచి మాట అన్నాడు అని చెప్పేసి దాన్ని రిసీవ్ చేసుకుంటాం మనం, దాన్ని ఆనందంగా సంతోషిస్తాం. నీ బతుకు మార్చుకో, నీ బతుకు బాగాలేదంట, నీ బతుకు మార్చుకో, దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడంటే దీన్ని మనం రిసీవ్ చేసుకుంటావా? దీన్ని అంగీకరిస్తావా? ఇది మాత్రం మనం ఏం చేస్తాం? ఎంత చూడు ఏమన్నాడు మన పాస్టర్ వచ్చేసి, పోయిపోయి నన్నే మార్చుకో అంటాడా? ఏం మార్చుకోవాలి? నాకేం తక్కువ, నాలో ఏం లోపం ఉంది, నాలో ఏం తప్పు ఉంది, నన్నే అంటాడా మార్చుకోమని?
ఎందుకు? పాస్టర్ చెప్పాడని ఎందుకు అనుకుంటున్నావు? దేవుడు మాట్లాడాడు నీతో, దేవుడే నీతో అన్నాడు అని అనుకుంటే బాగుపడతామా లేదా? కానీ ఈ నెబుకద్నెజర్ అనే చక్రవర్తి ఏం చేసిందంటే దేవుడే నాతో మాట్లాడాడు అని అనుకోలే. ఫస్ట్ సారి మాత్రం బాగుంది, ఆశీర్వాదం, అధికారం, బలము, ఘనత నీకు ఇచ్చాడు అని అన్నప్పుడు అవునా అని సంతోషంగా స్వీకరించాడు. కానీ ఈసారి నీ పద్ధతి బాగాలేదు, నీ ప్రవర్తన బాగాలేదు, నువ్వు మార్చుకో అని అన్నాడు. ఇది పిల్లడికి ఏం తెలుసు అంటాడు. నేను నా అధికారం అనేటటువంటి కోణంలోనికి వెళ్ళిపోయాడు అనమాట ఈ రాజుగారు. అదే విషయం 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం 24 నుంచి దానియేలు గ్రంథం. రాజా, ఈ దర్శన భావం ఏదనగా సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలిన వాని గూర్చి చేసిన తీర్మానం ఏదనగా రాజగు నా ఏలిన వాని గూర్చి చేసిన తీర్మానమట. ఆ తీర్మానం ఏదనగా తమ యొద్ద నుండకుండా మనుష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినేదవు, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకొను వరకు 7 కాలములు నీకిలాగు జరుగును. ఇంతకు ముందే దానియేలు వచ్చి చెప్పాడు, అది కూడా పూర్తి అంగీకరించినట్లు లేడు మనోడు. నువ్వేదో చక్రవర్తినని ఊగిపోతున్నావు, సాగిపోతున్నావు. నిన్ను చక్రవర్తిని చేసింది దేవుడు, ఆ సోయి మర్చిపో మాకు. నీకు అధికారాన్ని ఇచ్చింది దేవుడు, నీకు బలాన్ని ఇచ్చింది దేవుడు, నీకు ఘనతనిచ్చింది దేవుడు. ఇది నా బలం, నా ఘనత, నా రాజ్యం, నా అధికారం అని ఊగిపోకు అని ముందే చెప్పాడు. దేవుడిచ్చాడు నీకు అని చెప్పాడు. అది పెద్దగా ఎక్కినట్లేదు. దానివల్ల ఏం చేసిండు? గర్వించాడు, అహంకారి అయ్యాడు. ఏదో కొన్ని కారణాలు ఉంటాయండి మనిషి అహంకారిగా మారిపోవటానికి. అధికారం ఉన్నటువంటి వాడు అహంకారిగా అధికారాన్ని బట్టి మారిపోతాడు. డబ్బున్నటువంటి వాడు డబ్బును బట్టి అహంకారిగా మారిపోతుంటాడు. అందమున్నవాడు అందాన్ని చూసి అహంకారిగా మారిపోతుంటాడు. బలమున్నవాడు బలాన్ని చూసి అహంకారిగా మారిపోతుంటాడు. కానీ ఇవన్నీ ఇచ్చేది దేవుడు అని తెలుసుకుంటే తప్ప నువ్వు తగ్గిలేవు, నువ్వు కాపాడుకోలేవు. నీకు అందమున్నా, నీకు బలమున్నా, నీకు ధనమున్నా, నీకు అధికారమున్నా సమస్తం దేవుని వలన కలిగినాయి. సమస్తం ఇచ్చింది దేవుడు. ఆ దేవుడే నేను తీసేయాలి, అవన్నీ తీసేయాలి అని అనుకుంటే చిటికలో పని ఖాళీ చేసి పడేస్తాడు, రోడ్డు నిలబెడతాడు. అహంకారముతో ఊగిపోయి రీసెంట్గా అమెరికాలో లాస్ ఏంజల్స్ అని చెప్పేసి పట్టణం ఉంది. ఆ పట్టణంలో భయంకరమైనటువంటి ధనవంతులు మీటింగ్ పెట్టుకున్నారు. అందరూ కలిసి కొన్ని వేల లక్షల కోట్లకు అధిపతులు అనమాట. పట్టణం కూడా చాలా పెద్దది. వాళ్ళందరూ కలిసి ఏమనుకున్నారు తెలుసా? ఒక ఉద్యమం, మనది దేవుడు లేని సమాజం, ఇక్కడ మా దగ్గర దేవునికి విలువ లేదు, మేమే దేవుళ్ళం. ఇది మానవ సమాజం, దేవుడు లేని సమాజం, దేవునికి మా దగ్గర విలువ ఉండదు అని చెప్పేసి మీటింగ్ పెట్టుకున్నారండి వాళ్ళు. మీటింగ్ పెట్టుకున్న కొద్ది దినాలలోనే ఏం జరిగిందో తెలుసా? అబాబాబాబాబాబా, వర్ణనాతీతం. అసలు బాధ వర్ణనాతీతం. కొన్ని లక్షల కోట్లు కాలిపోవటం మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద స్టార్లు అనుకునేటటువంటి వాళ్ళు, లోకంలో బట్లిప్పేసి డ్యాన్స్ చేసే స్టార్లు అన్నమాట. వాళ్ళు సిగ్గులేని స్టార్లు అని చెప్పొచ్చు. ఎలాంటి స్టార్లు? సిగ్గులేని స్టార్లు అందరూ కలిసి దేవుడు లేడు, దేవుడు లేని సమాజం మాది అని చెప్పుకొని విభిచారాలు చేసుకుంటూ, దొంగతనాలు చేసుకుంటూ, రకరకాలైనటువంటి, అందులో ఎక్కువ విభిచారమే. డబ్బు ఉంది, భయంకరమైనటువంటి లగ్జరీ జీవితం అనమాట. నిప్పంటుకొని కార్ల మీద పరిగెడుతుంటే నిప్పు కారు కంటే వేగంగా పరిగెత్తింది. తప్పించుకోవటానికి కూడా లేదు. కారులో పారిపోదామని చెప్పేసి కారులోకి ఎక్కి పారిపోతుంటే కారుకు ముందు వచ్చింది నిప్పు. అంత స్పీడ్తో నడిపించింది ఎవరు? అది ఏదో దేవుడు లేని సమాజం అని చెప్పేసి విర్రవీగారు. అరే దమ్ముంటే ఈ నిప్పు నాపుకోండిరా అని చెప్పేసి అన్నారు. కొన్ని రోజుల తరబడి నడిచింది, ఎవడి వల్ల కాలేదు దాన్ని ఆర్పడం. ఆ రేంజ్లో మండింది. కొన్ని లక్షల కోట్లు నష్టపోయింది, చాలామంది చచ్చిపోయారు. యాతన. ఇంట్లో నిప్పు అంటుకుంటే బయటికి వెళ్ళలేక ఇటుపక్క అద్దం దగ్గరికి వచ్చేసి కొట్టుకుంటుంది ఒక ఆవిడ.
కాపాడండి అని. ఆ అద్దాన్ని పగలగొట్టే శక్తి లేదు, రిటర్న్ ఆ నిప్పుని ఎదుర్కొనే శక్తి లేక లోపటనే కాలి బూడిద. భయంకరమైన పరిస్థితి. కొన్ని కిలోమీటర్ల దూరం పరిగెత్తింది నిప్పు. పట్టణమంతా సొదొమ గొమొరాలో ఎట్లయితే జరిగిందో అగ్ని గంధకాలు కురిచి అంతలా అలా తలపించేలా ఆ రేంజ్లో నగరం శ్మశానం అయిపోయింది. ఎప్పుడైనా ఇల్లుంది అని అంటే దీన్ని కట్టినోడు ఉన్నాడు, మనమున్నామంటే మనల్ని నిర్మించినోడు ఉన్నాడు. సృష్టి ఉంది అంటే సృష్టిని నిర్మించిన వాడున్నాడు. అహంకారంతో మాట్లాడొద్దు, తల బిరుసుతో మాట్లాడొద్దు, నాకేంటి అని అనుకోకూడదు. నిన్ను మించినోడు, నిన్ను నిర్మించినోడు పైనున్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకో. అహంకారాన్ని విడిచిపెట్టు. నాదే ఉంది, ఆఫ్టర్ ఆల్ మనిషిని. గాలొస్తే చచ్చిపోతా, గాలి ఆగినా చచ్చిపోతా, నిప్పులో కాలిపోతా, నిప్పు చెలరేగితే కాలిపోతా. అవునా? ఏది జరిగినా ఏంది ఇది అంటే ఏముంది ఇందులో? ఏం చూసి మురిసటం, ఏం చూసి ఈ అహంకారం? మనకు బలం ఉంది కదా అని చెప్పేసి ఒక ముళ్ళును తొక్కలేం. మనం తొక్కగలమా? ఏం జరుగుతుంది తొక్కితే? మట్టి కుండ లాంటిది జీవితం. ఎక్కడ కూర్చున్నా టక్కున పరిగిపోతుంది అంతే. మట్టి కుండనే కాస్త గట్టిగుంటుందేమో కానీ, అవునా? నీళ్ళతో నిండిన పేపర్ కవర్ ఉంటుందా? ఆ కవర్ని నీళ్ళతో నింపినాం అనుకో, చిన్న పిన్నిస్తో ఇట్లా కూర్చున్నాం అనుకో, ఏమవుతుంది? నీళ్ళు గారిపోతూ ఉంటాయి. మరి దీనికి అలా కూర్చున్నాం అనుకో, ఎర్రగా రక్తం గారిపోతూనే ఉంటుంది. ఇంత బలహీనుడివి నువ్వు ఎంత జాగ్రత్తగా బతకాలి, ఎంత తగ్గించుకొని, ఎంత కంట్రోల్డ్లో బతకాలి మనం. 4 డబ్బులు రాగానే అహంకారమేనా? కొంచెం బలం ఉండగానే అహంకారమేనా? కొంచెం అందం పెరగంగానే అహంకారమేనా? దేనికి మనకి వస్తాయి? దేనికి మనకి వస్తుందా? పైన దేవుడు ఉన్నాడు నీ పొగురు తగ్గించడానికి. అందుకోసమే ప్రపంచాన్ని నేను ఏలుతున్నాను, నాకేం తక్కువ అనుకున్నాడు ఇతను. ఎవరు? నెబుకద్నెజరు. ఏం చేశాడు దేవుడు? చేయకముందు చెప్తాడు దేవుడు. ఎలా చెప్తాడు? డైరెక్ట్ దేవుడు వచ్చి చెప్పడు. ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకో, ఎవరు చెప్తున్నట్టు? మనం మారాలి, మన బతుకు మార్చుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, తగ్గించుకొని బతకాలి. ఇక్కడ కూడా దానియేలు గారు చెప్తున్నాడంటే, దానియేలు గారి మాటలా చదవండి. 4వ అధ్యాయం 26వ వచనంలో, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును, సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యములపైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవరికి దాన్ని నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకొను వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగును అన్నాడు కదా. తర్వాత చెట్టు యొక్క మొద్దు నుండనీయుడని వారు చెప్పిరు కదా, అంటే దేవదూతలు వచ్చి చెప్పారు కదా. దాని వలన సర్వోన్నతుడు అధికారి అని నెబుకద్నెజరు నీవు తెలుసుకొనిన మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకోము. మరలా నీ రాజ్యం నీకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నాదేం లేదు, ఇదంతా దేవునిదే. దేవుడు ఈ రాజ్యాన్ని నాకు ఇచ్చాడు. సమస్త అధికారము, సమస్త బలము, ఘనత మొత్తం దేవునిదే. దేవుడు నాకు ఇచ్చాడంతే, నాకు ఏమీ లేదు. మానవుల రాజ్యం పైన అధికారి దేవుడే ఎప్పటికీ అని నువ్వు తెలుసుకునేంత వరకు గడ్డి తింటావు. ఈరోజు పంచభక్ష పరమాన్నాలు తింటున్నవేమో కోటలో కూర్చొని, రాజకోటలో కూర్చొని, కానీ గడ్డి తినిపిస్తాడు దేవుడు నీకు. చూడు, చక్రవర్తి గడ్డి తిన్నాడు. చెబుతూ ఇదంతా జరగకుండా ఉండాలి అని అంటే నువ్వు ఒకటి చేయాలి అని చెప్పేసి దానియేలు గారు ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. 27వ వచనంలో, రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండును అని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఏమన్నాడు? ఇదిగో, నీ అహంకారాన్ని వదిలేసి ఇప్పటివరకు నువ్వు నీ అహంకారంతో ఎంతమందిని బాధ పెట్టావో, ఎంతమందిని బాధ పెట్టావో, నీకున్న పొగురుతో, నీకున్న తలపిరుసుతో ఎంతమందిని ఇబ్బంది పెట్టావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి వాళ్ళని క్షమించి, వాళ్ళు నిన్ను క్షమించాలి. నిన్ను తగ్గించుకొని నువ్వు ఇవన్నీ మానేసినావు అనుకో, నీ పాపాలు మానేసినావు అనుకో, నీ సుఖం, నీ సంతోషం, నీ ఆనందం నీతోనే ఉంటుంది. కాదు కూడదంటావా? చెప్పినట్టుగా దేవుడు ఖచ్చితంగా చేస్తాడని చెప్తాడు. కానీ ఇంత నీట్గా చెప్పినా కూడా మనోడు దేవుడే నాతో చెప్పిస్తున్నాడు అని అనుకోలే. దానియేలు గారు వచ్చి చెప్పారు అనుకున్నాడు. అదే తల బిరుసు, అదే పొగరుతో నడిచిండు. ఫైనల్గా దేవుడు ఏదైతే చెప్పాడో అదే విధంగా గడ్డి తినిపించాడు అంతే. 28వ వచనం,
పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరునకు సంభవించెను. అంటే మారలేదు మనోడు, మారలే, మొత్తం సంభవించింది. తర్వాత ఒక్కసారి ఇదంతా జరిగిన తర్వాత 34వ వచనం, 33 నుంచి చూద్దాం. ఆ ఘడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేచెను. ఆకాశ మంచు అతని దేహమును తడుపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కలు ఈకల వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ల వంటివియు ఆయను అన్నాడు. అంటే గోళ్ళు పెరిగింది, బొచ్చు పెరిగింది, మొత్తం ఎట్లయిపోయింది అంటే జంతువులా మారిపోయిండు. గడ్డి తిన్నాడట. ఆకాశం మంచు, మనుషులు తరిమారు, మనుషుల దగ్గరలో నుంచి లేకుండా మనుషులకు దూరం అయిపోయాడు. భయంకరమైన శిక్ష ఎవరికి వేశాడు దేవుడు? చక్రవర్తికి వేశాడంటే నువ్వెంత నేనెంత చుక్కలు చూపిస్తాడు. జాగ్రత్త, మార్చుకో, బతుకు మనసు మార్చుకో. అవునా కదా, మార్చుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు జాగ్రత్త అని. 34వ వచనం, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి, ఎవరున్నారు ఆకాశంలో? పైన దేవుడు ఉన్నాడు. అందుకోసం ఏంటాడు, చిరంజీవియు సర్వోన్నతుడనకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాడు, ఎవడును సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధముకు ప్రభావమును, నా ఘనతయు, నా తేజస్సును నాకు కలిగెను. చూసారా? అంటే మళ్ళా ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? మారితే ఇచ్చాడు. బుద్ధి వస్తే ఇచ్చాడు. అవునా కదా? సో ఇప్పుడు దేవుడు మనల్ని కూడా ఈ సందర్భంలో హెచ్చరిస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, మారండి. ఒకవేళ తప్పు చేస్తున్నావేమో, నీ తప్పులు తెలుసుకో, నీ మిస్టేక్లు తెలుసుకొని మారి బ్రతికే ప్రయత్నం చేయి. పాపం చేయకు. క్రీస్తును నమ్ముకున్నవాడు ఎలా ఉండాలి, ఏ విధంగా బ్రతకాలి అని అంటే ఒక సందర్భం చూపించి నేను పాట ముగించేస్తాను. 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనం నుంచి క్రైస్తవుడు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతుకుతాడు అని దేవుడు చెప్పాడో అసలు అద్భుతమైనటువంటి మాట. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో, దేవుని మూలముగా పుట్టడం అంటే ఏంటో చెప్పనా? దేవుని మూలముగా పుట్టడం అంటే తెలుసా మీకు? దేవుని మూలంగా పుట్టడం అంటే ఎలా తెలుసా? యోహాను గారు సువార్త రాశారు కదా, 1వ అధ్యాయం తీయండి. దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటో మీకు అర్థం కావటం కోసం మాట చూపిస్తా. 1వ అధ్యాయము 12వ వచనం నుంచి, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, తన్ను అంటే యేసు ప్రభుని ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుట్టకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మనకు అధికారం అనుగ్రహించండు. వారు దేవుని వలన పుట్టిన వారే. వారు ఎలా పుట్టారట? దేవుని వలన పుట్టిన వారే, కానీ రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మనుష్యేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. అర్థమవుతుందా? అంటే తల్లి గర్భంలో నుంచి పుట్టినప్పుడు మనుష్యేచ్ఛ వలన, రక్త మాంసాల వలన పుట్టాము. దేవుని వలన పుట్టడం అంటే యేసుక్రీస్తును అంగీకరించి దేవుని కుమారుడుగా బాప్తిస్మం తీసుకుంటామా? అది దేవుని వలన పుట్టడం, దేవుని మూలముగా పుట్టడం. ఇప్పుడు మీరు దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు ఎంతమంది అంటే అర్థం కాలే? బాప్తిస్మమే పుట్టడం అంటే, మరలా పుట్టడం అంటే బాప్తిస్మం తీసుకోవటం, నూతన జన్మ, కొత్తగా పుట్టారు మీరు. అప్పుడు దేవుని వలన పుట్టడం అంటే అది. ఇప్పుడు చదవండి 9వ వచనం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వానిలో, పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. ఆయన బీజం అంటే ఆయన వాక్యం. ఆయన బీజం అంటే ఆయన వాక్యం మనలో నిలుస్తుంది. ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక, బాబా దేవుడు ఏమన్నా మాట రాసిండు అసలు? ఏమన్నా మాట చూడ ఎంత ఇట్లుందో, పాపము ఏందది ఇది. మరి ఈరోజు చాలామంది బాప్తిసం తీసుకున్న తర్వాత పాపం చేస్తున్నారే. దేవుడు అన్న మాట ఎంత
ఎంత పటిష్టంగా ఉందో చూసారా. ఇప్పుడు ఇక్కడ దగ్గర తుంగభద్ర నది ఉంది. తుంగభద్ర నది కాలిపోయింది అని అంటే నమ్ముతారు ఎవరైనా? సముద్రం కాలిపోయింది అని అంటే నమ్ముతారు ఎవరైనా? చిన్నప్పుడు నేను ఒక కథ విన్నాను ఊర్లో. ఏంది కథ అని అంటే, ఊర్లో 2 కుటుంబాలు అన్నదమ్ములు ఉన్నారట. అన్నదమ్ములు, ఒక అన్నకేం బర్రె ఉంది, ఇంకొక అన్నకేం ఆవు ఉంది. రాత్రిపూట ఆవు ఈనదట, బర్రె కూడా ఈనిందట. ఇప్పుడు బర్రె ఉన్నటువంటి వ్యక్తి డైలీ పాలు తాగుతున్నాడు, పాలతో పెరుగు తింటున్నాడు, చక్కగా తింటున్నాడు. కానీ ఆవు ఉన్నటువంటి వ్యక్తి ఏమి లేదు పరిస్థితి. ఏం చేయాలని ఆలోచించి ఆవు కలిగినటువంటి వ్యక్తి రాత్రిపూట చూసి ఆవు దూడు ఉంది కదా, తీసుకెళ్ళేసి పుట్టిన వెంటనే బర్రె దగ్గర పెట్టినట. ఆ బర్రెకు పుట్టినటువంటి గేదె దూడ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చేసి ఆవు దగ్గర పెట్టినట. ఎందుకు? పెరిగి పెద్ద అయితే చక్కగా నాకు ఒక బర్రె ఉంటుంది, దీంతో నేను పాలు తాగొచ్చు మంచిగా అని చెప్పేసి ప్లాన్తో వేసిండు. తెల్లారు లేచేసరికి బర్రెమో ఆవు దూడను నాకుతుంది, ఈ ఆవేమో బర్రె దూడని, బర్రెకు పుట్టినటువంటి గేదెకు పుట్టినటువంటి దాన్ని నాకుతుంది. లేచిన తర్వాత బర్రె కలిగిన వాడు ఏం చేసిండనంటే, అది నా బర్రె అయినటువంటి బర్రె దూడ అని చెప్పేసి ఆయన, ఆవుకే పుట్టింది ఇది అని ఈయన. అరే ఆవుకు అట్టేట పుడుతుంది అంటే పుడతారంతే అని చెప్పేసి అన్నాడట. చాలా గొడవ అయిపోయింది, రచ్చ అయిపోయింది. ఇదంతా బాగాలేదని చెప్పేసి పంచాయతీ పిలుద్దామని చెప్పేసి పంచాయతీ పెట్టుకున్నారట. పంచాయతీ పెట్టుకుంటే ఊర్లో పెద్ద మనిషి ఉన్నాడు. ఆ పెద్ద మనిషి పిలవటానికి ఉదయం పోతే పడుకున్నాడట. వచ్చిర్రు, ఆయన పడుకున్నాడు అంటే, ఏం పడుకోవటం 9 అవుతుందేమో మళ్ళీ పోండి ఏం చెప్పేసానంటే మళ్ళీ పోయిర్రు. గంట ఆగి 10 గంటలు పడుకొని ఉన్నాడట. మళ్ళీ వచ్చిర్రు, ఏంటిసేపు పడుకోవటం అని అంటే పంచాయతీలో పెద్ద మనిషి ఉండాలి కదా. మళ్ళీ పోయిరట. 11 అయింది. లేచి రమ్మంటే రావట్లేడు. బలవంతంగా లేచి వచ్చిండట. నేను వస్తాను పదా అని చెప్పేసి పంపించేసిండు. వెనకాల మొత్తం మసి పూసుకొని వచ్చిండు. మసి పూసుకొని కళ్ళు నవ్వులుకుంటూ వచ్చిండట. ఏంద్రా మీ గోళ, ఏంద్రా నిద్ర సరిపోక నేను చచ్చిపోతుంటే ఏంద్రా అని చెప్పేసి పోయి వాళ్ళ దగ్గరికి పోయి అడిగిండు. అడుగుతుంటే, ఏందయ్యా మీరు ఏం చేసిరు రాత్రి అంతా? ఈ మసి ఏంది, ఒంటి మొత్తం మసి రాసుకొని మసి ఉంది మొత్తం, రాత్రి ఏం చేశారని చెప్పేసి ఇంకా ఇప్పటివరకు పడుకుంటున్నారు, నిద్ర సరిపోవట్లేదు అంటున్నారు అని చెప్పేసి అన్నాడట. మిగతా వాళ్ళందరూ అడుగుతారు కదా. అడుగుతున్నప్పుడు ఏం లేదు, మా పక్కన సముద్రం కాలిపోతుంటే ఆర్పి వచ్చిన రాత్రంతా ఆర్పటమే సముద్రం కాలుతుంటే అన్నాడట. సముద్రం కాలుతుంటే రాత్రంతా ఆర్పటమే, నిద్ర ఎక్కడిది? మన ఊరు పక్కనే ఉంది కదా సముద్రం, ఒక్కనే అయిపోయినా ఎంత ఆర్పేది? సముద్రం కాలిపోతే ఏమనుకుంటారు మీరు అంటాడట సీరియస్గా. వాళ్ళందరూ షాక్ అయి చూస్తున్నారు. ఏంద్రా ఈ పెద్ద మనిషి ఇట్ట మాట్లాడతాడు? పెద్ద మనిషి అని పిలిపిస్తే సముద్రం కాలిపోతుంది అంటాడు, రాత్రి నేను ఒక్కరిని ఆర్పినా అంటాడు, అందుకోసం నిద్ర లేదంటాడు, మీరు నా నిద్ర డిస్టర్బ్ చేశారంటారు. అయ్యా మీరు పెద్ద మనిషి అయి ఉండి ఏం మాట్లాడుతున్నారయ్యా? సముద్రం కాలటం ఏంటయ్యా? సముద్రం కాలటం ఏంటి? నువ్వొక్కనివి ఆర్పటం ఏంటి? ఏంది ఇదంతా అని చెప్పేసి అడుగుతున్నారు అందరూ. కాలదా సముద్రం అంటున్నాడట. అదే నువ్వు చెప్పురా అని చెప్పేసి దూడలు మార్చినని పిలిచిండు. నువ్వు చెప్పు, సముద్రం కాలదా అన్నాడు. అయ్యా సముద్రం ఎట్ట కాలుతుందయ్యా? మరి ఆవు దూడ బర్రెనెట్ట కంటదరా అన్నాడట. ఆవు దూడ బర్రెనెట్ట కంటదరా? సముద్రం కాలదు కానీ ఆవు దూడ మాత్రం బర్రె దూడని కట్టదా అంటాడు. అప్పుడు అన్నాడట, అక్కనదయ్యా రాత్రి నేనే మార్చిరా అన్నాడట. మరి రెండిచ్చే బిడ్డ అన్నాడట. ఒక్కటే మాటతో పంచదా. ఆహా అదిరా పెద్ద మనిషి అంటే. ఏమనుకున్నాం, సముద్రం కాలింది రాత్రి అంతా ఆర్పినా నిద్ర లేదు అంటుంటే ఈయనకు పిచ్చి పట్టిందేమో అనుకున్నాం. కానీ ఏమన్నా వేసిన ప్లాన్ పెద్ద మనిషి అంటే అదిరిపోయి అని ఒక్క మాటతో తెంపేసి పడి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, సముద్రం కాలుతుందా మీరు చెప్పండి? కాలదు అనకూడదు, జాలదు అనాలి. ఏమనాలి? ఎప్పటికీ అసాధ్యం అది అన్నాను కదా. మరి దేవుడు ఏం రాశాడు ఇక్కడ? దేవుని మూలముగా పుట్టిన వాడు పాపము చేయజాలడు. సముద్రం కాలితే ఒక నిజ క్రైస్తవుడు దేవుని మూలముగా పుట్టినవాడు పాపం చేసినట్టు. సముద్రము కాలజాలదు,
దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చెయ్య బా ఏమన్న మాట అసలు అది. కానీ ఈరోజు ఏంటంటే ఎంత సింపుల్గా పాపం చేసేస్తున్నావు అంటే నువ్వు కరెక్ట్గా మనసు మార్చుకోలే, నీ మనసు మారలే. మనసు మారితే నువ్వు పాపం చేయవు. ఇంతకు పాపము చేయజాలడు అని అంటే ఎప్పటికీ చేయడు. పాపమే చేయకుండా ఎలా ఉంటాడో తెలుసా? గుండె నిండా ప్రేమతో ఉంటాడు. గుండె నిండా ప్రేమతో ఉంటాడు. నెక్స్ట్ లైన్ ఏం చెప్తున్నాడు చూడు ఒక్కసారి, 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. పాపం చేసేవాడు అపవాది పిల్లలు, పాపం చేయజాలకుండా ఉండేటటువంటి వాడు దేవుని పిల్లలు. ఈరోజు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన క్రైస్తవుడా? దేవుని కుమారుడా? చర్చికి వెళ్తున్నంత మాత్రాన దేవుని కుమారుడా? పాస్టర్గా పాఠాలు చెప్తున్నంత మాత్రాన దేవుని కుమారుడా? దేవుని పిల్లలా? ఒక పక్క పాపం చేస్తూ ఇంకో పక్క బైబిల్ బోధించడం. వాడు దేవుని కుమారుడు ఎట్లయితాడు? వాడు క్రైస్తవుడు ఎట్లయితాడు? అవునా కదా? దీనిని బట్టి ఏం తెలుస్తుందట? దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుణ్ణి ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. అంటే నువ్వు పాపం చేయట్లేవు, నువ్వు పరిశుద్ధుడివి, నీవు నీతిమంతుడివి, నీవు దేవుని కుమారుడివి అని ఎప్పుడు తెలుస్తుందంటే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖచ్చితంగా ప్రేమించాలి. వాళ్ళు దూషించినా, వాళ్ళు ఎలా మాట్లాడినా, వాళ్ళు ఏ విధంగా ఉన్నా నువ్వు ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తేనే దేవుని బిడ్డవి, లేకపోతే నువ్వు దయ్యం బిడ్డవి, నువ్వు అపవాది కుమారుడివి. అవునా కదా? మొదటగా ఇక్కడ ఉన్నట్టు మీరే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అయితేనే మీరు దేవుని పిల్లలు. మనలో ఉన్న దేవుని ప్రేమ అగాధ జలములు కూడా దాన్ని ఆర్పవు. కానీ మన మనసు మారకపోతే మనలో ఉన్నటువంటి ప్రేమ వీక్నెస్తో ఉంటుంది. ఒక్క మాటతో ఆరిపోద్ది. అనగానే దీపం ఎలాగైతే ఆరిపోతుందో మనలో ఉన్న ప్రేమ కూడా ఒక్క మాటతోనేనా. రేపటి దినాన మన లక్ష్మణ్ అన్న కాని మాట ఒకటి అన్నాడు అనుకో, ఈ అన్నకు ఆ రోజు నుంచి మాట్లాడడం బంద్ చేశాడు అనుకో, ఏమైపోయినట్టు? సముద్రం కలిపినట్టే, ప్రేమ ఆరిపోయినట్టే. కానీ ఆరిపోయే ప్రేమ నీలో ఉన్నది. ఒక మాటతో మాట్లాడకుండా అయిపోతావా? ప్రేమించవా? అలా అనుకుంటే మనం దేవుని ఎదుగుట, దేవునికి వ్యతిరేకంగా ఎన్ని పాపాలు చేసినా కూడా ఆయన ప్రేమించడం అనేట్లేదు చూడు, అది దేవుని ప్రేమ. నిజానికి మనం చేసేటటువంటి పాపాలని బట్టి మనం ఎప్పుడో మనల్ని చంపేసేయాలి దేవుడు, కానీ చెప్పకుండా ఉన్నాడంటే అది ఆయన ప్రేమ. అందుకోసమే మనం ఎలా ఉండాలి? శత్రువుని సైతం ప్రేమించాలి అని అంటే ఇంట్లో వాళ్ళని ప్రేమించకపోతే ఇంకా శత్రువుని ఏం ప్రేమిస్తావు? బంధువులనే ప్రేమించకపోతే, సొంత వాళ్ళని ప్రేమించకపోతే ఇక శత్రువు దాకా అడిగిపోతావు. నువ్వు దేవుని కుమారుడు ఎట్లయితావు? దేవుని పిల్లోని ఎట్లయితావు? అదే చెప్తున్నాడు చూడ. దేవుని సంబంధులు కారు. 11వ వచనం. మనం ఒకరినొకడు ప్రేమింపవలె నన్నున్నది మొదట నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతిగలవి ఉండెను గనుకనే కదా అన్నాడు. ఇంకా అద్భుతమైన మాట 13వ వచనంలో చూస్తే, సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించినలా ఆశ్చర్యపోకుడి. మనము, మంచి మాట, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అంటే నువ్వు బాప్తిసం తీసుకున్న ప్రయోజనం లేదు, నువ్వు మరణంలో ఉన్నట్టే, నువ్వు మరణపాత్రుడివే. మరణంలో నుంచి జీవంలోనికి దాటిపోవాలంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. ప్రేమించగలుగుతున్నావా? మీరందరూ ఎవరికి వారు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. అందరితో ప్రేమతో మాట్లాడగలుగుతున్నారా? అందరికి ఉదయాన్నే లేచి వందనాలు చెప్పగలుగుతున్నారా? అందరూ ప్రేమపూర్వకంగా ఉంటున్నారా? ఉండలేకపోతే మీరు దయ్యపు పిల్లలే తప్ప దేవుని పిల్లలు కాజాలరు. ఇప్పుడు ఇవన్నీ నా మాటలే అంటారా? నేనే మీతో మాట్లాడుతుంది. అయినా వినకపోతే ప్రమాదం ఎవరికి? సాక్షాత్తు దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నది దేవుడు ఇక్కడ. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలో చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఎలా ప్రేమించాలంటే 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ప్రాణమే పెట్టబద్దులమై ఉన్నామంటే సమస్తము మనం ఇవ్వచ్చు. అవునా కదా? ప్రాణమే పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుస్తుంది అంటున్నాడు. ఎలా నిలుస్తుంది? చిన్నపిల్లలారా
18వ వచనం చెప్తున్నాడు, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాకుండా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిత్తము. ఎలా ప్రేమించాలట? క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దం అంటున్నాడు కదా. ఎలా ప్రేమించాలి? ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయముల కంటే అది కూడా ఈ సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందము. ఎలా ప్రేమించాలి మనం? ప్రేమ ఒక్కటే, మన నిండు మనసులో ప్రేమ ఉంటే సమస్త పాపముల నుంచి బయటపడవచ్చు. అందరినీ ప్రేమించాలి. ఇప్పుడు అందరినీ ప్రేమిస్తున్నాం అనుకో, వాళ్ళని తిట్టలేంగా, ద్వేషించలేముగా, కోప్పడలేముగా, ఏం చేయలేంగా. అందుకోసం అందరినీ ప్రేమించాలి అన్నాడు దేవుడు. ఇంకొక మాట చూపి నేను ప్రార్థన చేసేస్తాను. ఇదే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, దేవుని మూలముగా పుట్టియున్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదాము. మళ్ళీ అదే మాట చెప్తున్నాడు, పాపము చేయడు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడని మనకు తెలుసు. దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. సాతాను వాడి జోలికి రాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు, ఆయన దగ్గరికి సాతాను వచ్చాడా లేదా? వచ్చిండు. వచ్చినా కూడా అవకాశం ఇచ్చిండా? తను తాను భద్రం చేసుకున్నాడా లేదా? సాతాను అయితే చూపించాల్సింది చూపించాడు, ఆశ పుట్టించాడు, చూపించాడు, లోకాన్ని చూపించాడు. సేమ్ టు సేమ్ మనకు కూడా అంతే. అప్పుడు మనం నిజంగా దేవుని మూలంగా పుట్టితే మనలో ఏముంటుందంటే, నాకు పరలోకం తప్ప వేరేది ఏమి వద్దు అని మనం అనుకున్నాం అనుకో, ఏది చూపించినా కూడా మనం ఆశపడి వెళ్ళాం. సో దేవుని మూలంగా పుట్టినవాడు తను తాను భద్రం చేసుకుంటాడు. యేసు ప్రభు కూడా తను తాను భద్రం చేసుకున్నాడు. ఈరోజు సాతానుడు లోకాశల్ని మనకు చూపిస్తున్నట్టు మనకంటే ముందు యేసు ప్రభు చూపించాడు. కానీ యేసు ప్రభు ఆ ఆశలకు లొంగలేదు. ఆయన ఎలాగైతే తను తాను భద్రపరుచుకున్నాడో ఆయనలా మనల్ని మనం భద్రపరచుకోవాలి. లొంగకూడదు, పాపం చేయకూడదు. ఓకేనా? ఎంత గొప్ప మాట చెప్పాడండి దేవుడు. నా మూలము పుట్టిన వాడెవడు కూడా పాపము చెయ్యడు అనే మాట వేరు, చేయజాలడు అనే మాట వేరు. చేయజాలడు అది. కాబట్టి చేశామంటే మనం దేవుని సంబంధంలో కామా. ఇప్పటికైనా మారుదాం. మన మనసు మార్చుకుందాం. మన మనసులో మార్చుకునే ప్రయత్నం చేస్తే దేవుడు సాయం చేస్తాడు. తండ్రి, ఈ భయంకరమైన హృదయం మార్చునైనా, నా వాళ్ళని నేను ప్రేమించలేకపోతున్నాను, నా వాళ్ళతో నేను మాట్లాడలేకపోతున్నాను, అలా మాట్లాడనీయకుండా చేస్తున్న నా మనసులో ఏవో గూడు కట్టుకుని పోయినాయి, వాటన్నిటిని తీసివేయి తండ్రి. నా మనసును మార్చుకొని నేను నా సొంత వాళ్ళతో నేను మాట్లాడాలి, నేను సరదాగా మాట్లాడాలి, వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి, అందరినీ ప్రేమిస్తూ బ్రతకాలి. అలాంటి మనసు నాకు ఇవ్వు తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేద్దాం. అలాంటి మనసు నాకు ఇవ్వు. అందరితో ఒకేలా మాట్లాడాలి, అందరినీ ఒకేలా ప్రేమించాలి. అలాంటి మంచి మనసు నాకు ఈ తండ్రి నాకు ప్రసాదించు తండ్రి అని ప్రార్థన చేద్దాం. దేవుడు సాయం చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తల్లోంచి ప్రార్థన చేసుకుందాం. పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి, ఇదిగోనైనా మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మీ పాదాల సంధి నుంచి గోజాడుతున్నాం, బ్రతిమాలుకుంటున్నాం. మీ తండ్రి మమ్మల్ని క్షమించండి, మన్నించండి తండ్రి. ఇదిగోనైనా ఇప్పటి నుంచైనా మా హృదయాలు, మా మనసును మార్చుకొని మీ కొరకు బ్రతికి భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. మీ కొరకు బ్రతికి భాగ్యం అనుగ్రహించండి తండ్రి. దేవా, మేము ధరించుకుంది మీ ప్రియకుమారుణ్ణి, మాలో మీ ప్రియకుమారుడే కనపడాలి. మీ ప్రియకుమారుడైతే ఎలా మాట్లాడేవారు, ఎలా తిరిగేవాడు, ఎలా పనిచేసేవాడు అనే ప్రతి క్షణం మేము ఊహించుకొని ఆలోచించుకొని బ్రతికే కృప, బ్రతికే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ బ్రతిమాలు కొనుచు నా తండ్రి, సహాయం దయచేయమని వేడుకొనుచు గోజాడుతూ ఆత్మ సహాయం అనుగ్రహించండి. ఈరోజు మీరు మాతో మాట్లాడినటువంటి మాటల ప్రకారంగా తండ్రి మా బ్రతుకులను మేము మార్చుకొని మీరు మాతో మాట్లాడారు. మాలో ఉన్న చెడు, మాలో ఉన్న అహంకారం, మాలో ఉన్నటువంటి తలబిరుసు, మాలో ఉన్నటువంటి చెడు అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో తండ్రి వాటన్నిటిని తీసివేసుకొని మా హృదయాన్ని మార్చుకొని అందరితో మాట్లాడగలిగే మనసు, అందరినీ ప్రేమించగలిగే మనసు, విశాలమైన మంచి హృదయం మాకు దయచేయండి. మాకు ప్రాధేయపడుతూ బ్రతిమాలు కొంచెం అయా, మీ పాదాల సన్నిధిలో నుంచి మీ ప్రియ కుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువుగా మీరు నియమించిన యేసుక్రీస్తు ప్రభులు వారితో పరిశుద్ధమైనటువంటి నామము ద్వారానే ప్రార్థన అడిగి వేడుకొంచు పొందుకొని ఉంటున్నాము కన తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.